ఈరోజు ఇంట్లో టిఫిన్స్ రవ్వ దోశలు వేస్తున్నారు మన మిక్స్తోనే. బట్ నాకు పెసరట్టు తినాలనిపించింది అనమాట. మన సువిన్యా ఫుడ్స్ నుంచి పెసరట్టు మిక్స్ అండ్ పెసర దోశ మిక్స్ రెండు చూపిస్తాను ఇప్పుడు నేను మిక్స్ చేసేది పెసరట్టు పిండి అండి. యాజ్ ఇట్ ఈజ్ మనకి పెసరట్టు ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది అనమాట. ఇది కొంచెం ఇలా 2 స్పూన్స్ వేసుకున్నాం కదా మనం, వాటర్ వేసి మిక్స్ చేసుకొని కలిపేసుకోవటమే. ఇది పెసరట్టు బ్యాటర్ అండి. ఇందులో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి 3 వస్తాయి. ఇప్పుడు మనం పెసర దోశ మిక్స్ చూద్దాము. రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనుకుంటారేమో. ఇందులో మొత్తం మనం కలపగానే మనకి స్మెల్ ఎట్లా వచ్చిందంటే పెసరట్టు మిక్స్ మనకి ఎలా ఉందో అలా వచ్చింది. ఇది మాత్రం మనకి క్రిస్పీగా ఈ అల్లం ఇవేమీ లేకుండా వస్తుంది అన్నమాట. సాల్ట్ మన ప్రకారం యాడ్ చేసుకోవచ్చు. ఇది పెసరట్టు, ఇది పెసర దోశ. ఇప్పుడు పెసరట్టు మనము ట్రై చేసేద్దాం. ఎంత చక్కగా వస్తుందో కదా అసలును. యాక్చువల్గా ప్రీమిక్స్ ఇంకా బాగా వస్తుందండి. ఇలాగా మంచిగా నెయ్యి వేసుకొని అలాంగ్ విత్ ఉప్మాతో కావాలనుకున్న వాళ్ళు ఇలా ఉప్మా మిక్స్ కూడా మన సువిన్యాస్లో అవైలబుల్ ఉందన్నమాట. సేమ్ ప్రాసెస్లోనే పెసర దోశ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు పెసర దోశ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పెసరట్టు పెసర దోశ మన సువిన్యాస్ అల్లం పచ్చడితో తినేద్దాం.